ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ అనపగింజల మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను అనపగింజల్ని, ఇవి ఫ్రెష్గా దొరికేది, ఎండిపోయింది కాదు. ఈ అనపగింజల్ని మనం ఒక 24 hours నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత జస్ట్ ప్రెస్ చేస్తే అది పైన పొట్టు వచ్చేస్తుంది. పొట్టు వచ్చిన తర్వాత దాన్ని మనం వాటర్లో వేసి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో మీకైతే పొట్టుతో నచ్చితే పొట్టుతోనే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి, ఇక్కడ నేను 2 మెంబర్స్ చేస్తున్నాను. సో అందుకోసం ఒక చిన్న ఉల్లిపాయ వేసి వేయించాను. తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, తర్వాత కొద్దిగా క్యాష్యూ నట్స్, ఒక 5 పచ్చిమిర్చిలు వేసి బాగా వేయించుకున్నాను. అది వేగిన తర్వాత ఒక చిన్న టొమాటోని కూడా వేసి బాగా మగ్గిస్తున్నాను. ఆ మగ్గిన టొమాటోలోనే కొద్దిగా పసుపు పొడి కూడా వేసి బాగా మగ్గించాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసిన దాన్ని మనం మిక్సీలో వేసి బాగా స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్మూత్గా ఉంటేనే మనకి ఈ మసాలా కర్రీకి టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత నేను అదే కడాయి యూస్ చేస్తున్నాను. మీరైతే వేరే కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న స్పూన్లో జీరా వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపుతున్నాను. అవి వేగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న టొమాటో ముక్కని క్యూబ్స్గా చేసి వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసి బాగా మగ్గిస్తూ ఉన్నాను. ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసాను త్వరగా మగ్గాలనేసి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం మిక్సీలో పట్టుపెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో స్లో మంట పైన ఈ మసాలాను కూడా ఒక 5 to 6 minutes మగ్గించండి. మసాలాని ఎంత చక్కగా ఉడకపెడితే మన కర్రీ అయితే అంత టేస్టీగా అవుతుంది. సో ఇక్కడ నేను క్యాష్యూ నట్, కొబ్బరి అవన్నీ వేసాను, ఎందుకంటే ఆ మసాలా స్మూత్గా క్రీమీగా వస్తుందనేసి. సో ఒక 5-6 minutes మసాలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న అనపగింజలను వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ని కూడా కొంచెం కడిగి వాటర్ వేస్తున్నాను. మీకు తగినంత కన్సిస్టెన్సీలో ఇంకొంచెం కూడా వాటర్ వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే థిక్గా ప్రిఫర్ చేస్తున్నాను. ఇది చపాతీకి, రైస్లోకి, లేకపోతే రాగి సంగటి ముద్దకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కొంచెం థిక్గా ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి అంతగా ఆయిల్ వేయలేదు. సో దీన్ని కూడా ఒక 5 to 6 minutes మగ్గించుకొని మనం కొత్తిమీర వేసుకుంటే గార్నిష్గా అంతే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.